కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ కాంట్రాక్టు కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఎఫ్సిఐజిఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు బుధవారం మాజీ కాంట్రాక్టు ఉద్యోగులు కార్మికులు ప్లాంట్ గేట్ వద్దకు ర్యాలీ చేపట్టి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిఎంకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎఫ్సిఐ పునరుద్ధరణ పనుల్లో తమకే అవకాశం కల్పించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకే పనులు కల్పించడం వల్ల తమ కుటుంబాలు బాగుపడతాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము మాజీ కార్మికులమైన మేము ఎన్నో సంవత్సరాల నుంచి గత 15 సంవత్సరాల నుంచి అందరం ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు స్క్రాప్ లిఫ్టింగ్ కూడా జరుగుతుంది. ఆ పనులలో కూడా మాకు ఇక్కడ ఉన్న మాజీ లోకల్ క్యాండిడేట్లను మాజీ కాంట్రాక్ట్ కార్మికులను కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిఎం గారికి మేము ఒక మెమోరాండం ఇస్తూ ఈ ఏరియాలో రేపు జరగబోయే కొత్త ఫ్యాక్టరీ ఏదైతే పబ్లిక్ హియరింగ్ లో ఉందో మా కాంట్రాక్ట్ కార్మికులందరూ కుటుంబ సమేతంగా వారందరూ హాజరై దాంట్లో మన విజ్ఞాపన పత్రానికి కూడా హాజరు కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి అనేకమైనటువంటి ఒక ఇబ్బందులతోటి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికైనా ఈ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభం కాబోతుందా, మా జీవితాల్లో వెలుగులు నింపబోతాయనేటువంటి ఒక తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయంతో వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయనేటువంటి ఒక ఆలోచనలో కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా మరి రాబోయే రోజులలో ఈ ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి ప్రతి కాంట్రాక్ట్ లేబర్ కార్మికునికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమంలో ఖ్యాత వెంకటరమణ, కంది శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, నారాయణ, ఓదెలు, రమేష్ బాబు, గణేష్, రమేష్, కాశీనాథ్, నాగేందర్రావు తదితరులు పాల్గొన్నారు.